యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. రాధిక ఫామ్ హౌస్కి ఎందుకు వెళ్ళింది? అసలు పల్లవి సమాధి పక్కన ఎందుకు స్పృహ తప్పి పడిపోయింది? అందులోనూ పల్లవి సమాధి దగ్గరికి ఎందుకు వెళ్ళింది? కాంచనవల్లి, కూతురుపోయిన బాధలో ఉన్నావని ఇన్నాళ్ళు నువ్వేం చేసినా సహిస్తూ వచ్చాను. కానీ నీ కారణంగా అన్యాయంగా ఒక అమాయకురాలి ప్రాణాలు పోయుండేవి. ఇక నిన్ను సహించను, క్షమించను కాంచనవల్లి. చెప్పవేంటమ్మా? వీటన్నిటికీ కారణాలేమై ఉంటాయి? రాధికకి స్పృహొచ్చిన తర్వాత ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను. ఈ విషయం గురించి నువ్వెక్కువగా ఆలోచించుకో. నాన్న, రాధిక దగ్గర నేనుంటాను. ఒకవేళ నీకేదైనా పనుంటే వెళ్ళు. అలాగేమ్మా, ఏదైనా అవసరం అయితే కాల్ చేయి. సరే నాన్నా. కార్తీక్, రాధిక కోసం నీకంటే ముందు నేను ఫామ్ హౌస్కి బయలుదేరాను. కానీ అంతకంటే ముందు నువ్వెళ్ళి తనని కాపాడావు. రాధికకి నువ్వంటే ప్రాణం అని చెప్పడానికి ఇదే నిదర్శనం నాన్నా. ఏంటి ఈయన వీణ తీసుకొస్తున్నాడు? ఏంటి వీణ తీసుకొచ్చారు? తొడవడానికా? కాదు, వాయించడానికే. మన పెళ్ళైన కొత్తలో నన్ను చేసుకున్నందుకు పిచ్చ ఆనందంగా ఉందని పిచ్చి పిచ్చిగా వీణ వాయించారు. ఒడియాలు పెట్టిన రోజునే వడగల్ల వాన పడినట్టు ఆ రోజుతోనే ఆనందం ఎగిరిపోయింది. వీణ దూరం అయిపోయింది. మరి మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత తీగులు సవరిస్తున్నావు. ఇప్పుడు ఏ రూపంలో ఏ విధంగా ఆనందం ఎగురుకుంటూ వచ్చిందో. కొంపదీసి మళ్ళీ పెళ్లి గాని? అంటే అన్నావు గాని మళ్ళీ పెళ్ళి. ఆ ఊహ ఎంత బాగుందో. ఆ ఊహలో నుంచి బయటికి రా, లేదంటే హుస్సేన్ సాగర్ లో ముంచి తేలుస్తా. ఏమన్నా అంటే ఫీల్ అవుతావు గాని నా బతుక్కి అంత అదృష్టం ఏడ్చిందా? ఇలారా, నీకు సీక్రెట్ చెప్తాను. రా, ఇలా కూర్చో. ఏంటి? దొంగలో కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు ఈ ఆనందాన్ని నీకు కూడా పంచుతాను. చెప్పి చావు. మనిద్దరికీ వార్నింగ్ ఇచ్చిన చిరుతపులి రాధికి జీవితానికి ఆ కాంచనవల్లి వదినై శుభంగా డేసేసింది. ఇంకా పిల్ల వినపడదో కనపడదో. అయ్యో బాబోయ్, ఈ ఆనందానికి పాట ఒక్కటే సరిపోదు, ఆట కూడా ఉండాలి. ఓపిక అయిపోయింది. వీణ కూడా తెగిపోయింది.
సార్ ఫోన్ చేస్తున్నారేంటి? సార్ చెప్పండి సార్. గంట క్రితం ఫామ్ హౌస్కి ఎవరు వచ్చారు? ఎవరు రాలేదు సార్. ఎవరు వచ్చారో తెలుసుకోవటం నాకు నిమిషం పని. నీ అంతటి నువ్వు చెప్తే బతికిపోతావు. చెప్పు. పల్లవి సమాధి దగ్గరికి ఎవరొచ్చారో చెప్పు. సార్ మీ అత్తయ్య కాంచనవల్లి గారు ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు సార్. రాధిక అత్తయ్యకి ఎలా తెలుసు? పల్లవి సమాధి దగ్గరికి రాధికను ఎందుకు తీసుకొచ్చారు? వీటన్నిటి వెనక ఏవో చిక్కుముళ్ళు ఉన్నాయని అర్థం అవుతుంది. మీ అత్తయ్య కాంచనవల్లి గారు ఎవరో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు సార్. ఏమండి ఏమండి హలో, ఏంటి అలా చూస్తున్నారు? హారతి తీసుకోండి. పట్టుకోండి. ఏమండి స్పెషల్గా బొట్టు పెట్టి చెప్పాలా ఏంటి? మీకు తెలీదా? ఆశీర్వదించండి. శీఘ్రమేవ ప్రేమ ప్రాప్తిరస్తు. మీరేం జ్యోతిష్యులండి బాబు? ఎవరైనా సరే దీర్ఘాయుష్మాన్ భవ, శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవిస్తారు. కానీ మీరేంటండి ప్రేమ ప్రాప్తిరస్తు అని దీవించేశారు? మిమ్మల్ని చూడగానే అలా బ్లెస్సింగ్స్ ఇవ్వాలనిపించింది. బై ది బై, నేను జ్యోతిష్కుని కాదు, పోలీస్ ఆఫీసర్ని. ఓ కేసు విషయంలో కాంచనవల్లి గారిని కలవడానికి వచ్చాను. ఏంటండి ఏంటండి మీరు? అసలేంటి మీ ఉద్దేశం? సిటీలోనే పేరు మోసిన పెద్ద జ్యోతిష్యులు వస్తున్నారు, హారతిచ్చి కాళ్లకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకో, మంచి జరుగుతుందని మా అమ్మ చెప్పింది. మీ డ్రెస్సు గీసు చూసి ట్రెండ్ ని ఫాలో అయ్యే మోడర్న్ జ్యోతిష్యులేమో అనుకున్నాను. కాళ్లకు దండం పెడుతుంటే గాల్లో తేలిపోతూ దండం పెట్టించుకున్నారు తప్ప ఎందుకు ఏంటి అని ఎందుకు అడగలేదు? ఎందుకు అడగలేదు? అడగకూడదండి. ఏ అందమైన అమ్మాయిలు
ఏం పెడుతున్నా వద్దనకూడదు, అడ్డు చెప్పకూడదని మా తాతగారు చెప్పారండి. మీ తాతగారు ఇప్పుడు పైన ఉన్నారు కదా? ఆహా, అబ్బా, ధోనిలా భలే క్యాచ్ చేశారు. ఎలా? ఇలాంటివి చెప్పి మనవాళ్ళను చెడగొడితే అక్కడే ఉంటారు. సర్లేండి, కూర్చోండి. ఏమండి, కాఫీ ఇస్తారా ప్రేమగా? అయ్యో రామా, ప్రేమగా కాఫీ ఏం కర్మ. సిగ్గుతో మీ ఎదురుగా కూర్చుంటాను. పనిలో పనిగా పెళ్లి చూపులు కూడా చూడండి. ఆల్రెడీ మన పెళ్లి చూపులు అయిపోయాయండి. అమ్మా, I think it is love at first sight. నీ మీద చాలా కోపంగా ఉంది పల్లవి. నీ జ్ఞాపకాల్ని నాకు వదిలేసి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ప్రతి క్షణం నీ జ్ఞాపకంలో కాలిపోతున్నాను. ఎందుకొచ్చావు? నా ఇంటికి ఎందుకొచ్చావు? ఇదే ఇంట్లోంచి నా కూతుర్ని తీసుకెళ్లిపోయావు. దాని ప్రాణాలు తీసి ఈ కన్న తల్లికి కడుపు కోత పెట్టావు. ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు నీకు. మరెందుకొచ్చావు? మీరెందుకొచ్చారు? నా భార్య సమాధి దగ్గరికి మీరెందుకొచ్చారు? రాధికను అక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? నా కూతురికి పట్టిన గతే రాధికకి పట్టకూడదని, నీ చేతుల్లో పల్లవిలాగే రాధిక కూడా ప్రాణాలు పోగొట్టుకోకూడదని, ఒక అమాయకురాలి జీవితాన్ని నీ నుంచి కాపాడాలని వచ్చాను. ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వు తెలిసి అడుగుతున్నావో లేదంటే నాతో చెప్పించాలని అడుగుతున్నావో నాకు తెలీదు, కానీ చెప్తాను విను. రాధిక నిన్ను ప్రేమిస్తోంది. నువ్వంటే రాధికకి ప్రాణం. నో, మీరు పొరపాటు పడుతున్నారు. అది అసాధ్యం, ఎప్పటికీ జరగదు. ఆ రాధిక నిన్ను పీకల్లోతు ప్రేమించకపోతే నీకు పెళ్ళైంది అని చెప్పగానే ఎందుకు షాక్ అవుతుంది? రాధికకి నువ్వంటే ప్రాణం కాకపోతే పల్లవి గురించి చెప్పగానే ఎందుకు గుండె పట్టేసుకుంటుంది? ఆ రాధిక నీ మీద ఆశలు పెంచుకోకపోతే ఎందుకు షాక్తో స్పృహ తప్పి పడిపోతుంది? చూడు, రాధిక గురించి నేను చెప్పిన ప్రతి మాట నిజం. కావాలంటే వెళ్ళి రాధికని అడుగు. మేడం, డిఎస్పీ సార్ ఎక్కడున్నారు? ఇప్పుడే బయటికి వెళ్లారు. ఎందుకు డాక్టర్? మీ అబ్బాయి గారు జాయిన్ చేసిన అమ్మాయికి స్పృహ వచ్చింది. వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ డాక్టర్. రాధిక రాధిక లేదేంటి? ఇప్పుడే స్పృహ వచ్చిందని డాక్టర్ చెప్పారు కదా. మరి ఇంతలోనే ఎక్కడికి వెళ్ళుంటుంది? రాధిక,
రాధిక రాధిక డాక్టర్ 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 ఏమైంది మేడం? రాధిక లోపల లేదు. రాధిక లేదా? ఇప్పుడేగా చూసొచ్చాను. ఇప్పుడు లేదు డాక్టర్. నే వెళ్ళి చూసొస్తాను. రాధిక గారు, రాధిక గారు, ఇప్పటి వరకు రూమ్లోనే ఉంది మేడం. ఇంతలోనే ఏమైంది? రాధిక రాధిక హాస్పిటల్లో ఎక్కడా లేదు. ఏం జరుగుంటుంది? రాధిక కార్తీక్ ని ప్రేమిస్తున్న విషయం తెలుసుకుని ఆ కాంచనవల్లి పల్లవి గురించి చెప్పుంటుంది. పల్లవి ప్రాణాలు కార్తీకే తీశాడని అబద్ధాలు చెప్పుంటుంది. రాధిక దృష్టిలో కార్తీక్ దుర్మార్గుళ్ళ, ఒక రాక్షసుళ్ళ ముద్ర వేసుంటుంది. ప్రాణంగా ప్రేమించిన వాడి గురించి అలా చెప్పేసరికి తన మనసు ముక్కలయ్యుంటుంది. అందుకే స్పృహ రాగానే ఎవరికి ఏం చెప్పకుండా ఇంటికెళ్ళిపోయి ఉంటుంది. అయ్య కృష్ణయ్య, రాధికని కార్తీక్ కృష్ణని ఒకటి చేస్తామని నేను ఆశపడుతుంటే నువ్వు వాళ్లతో ఇలా ఆడుకుంటున్నావేంటయ్యా? వీడే ప్రేమ పేరుతో నా కూతుర్ని వంచిన దుర్మార్గుడు వీడే. వీడేనమ్మా నా కూతురికి మాయ మాటలు చెప్పి ఇంట్లోంచి తీసుకుని వెళ్ళి దొంగ పెళ్లి చేసుకున్న మోసగాడు. పెళ్లి చేసుకుని నా కూతుర్ని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్న కిరాతకుడు వీడే. సర్వరు, నా మనసులోని ప్రేమని మీకు ఎలా చెప్పాలా అని బుర్ర బద్దలు కొట్టేసుకుంటున్నాను. పూర్ణ, పూర్ణ, వస్తున్నానమ్మా. ஒரு வாட்டிட்டு வாங்க. ఏంటమ్మా? మీ అక్క పోలీస్ బాబు రాధాకృష్ణుల్లాగా ఎంత బాగున్నారో చూడు చూడు చూడు.
ఆ పోలీస్ బాబు మీద మీ అక్క మనసులో ఎంత ప్రేమ ఉందో చెప్పటానికి ఈ బొమ్మే సాక్ష్యం, నిదర్శనం. అబ్బా, అచ్చంగా నిజమైన రాధాకృష్ణులాగానే ఉన్నారు కదా. నా దిష్టే తగిలేలా ఉంది. ఆ కృష్ణుడి జీవితంలో రాధే కాదు, రుక్మిణి కూడా ఉంది. అంటే ఏంటి పెనుకుట్టి, ఆ పోలీస్ బాబుని ఇంకో అమ్మాయి కూడా ప్రేమిస్తోందా?